హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ వీడియోలో మనము డిఎస్సికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్, గతంలో టీచర్ జాబ్ సాధించినటువంటి వ్యక్తుల యొక్క ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉండేది, సో వాటికి సంబంధించిన విషయాల్ని ఈ వీడియోలో మనం చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ 10 నిమిషాల వీడియోని మీరు ఓపిక్గా వింటే ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్లో ఎంతో కొంత అయితే ఉపయోగపడే అవకాశం ఉంది. మీ విజయంలో కూడా ఎంతో కొంత ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి. మనకు 11,062 పోస్టులతోటైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఒక్క పోస్ట్ మనకు ఖచ్చితంగా కావాలి అనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రిపరేషన్ విధానం ఖచ్చితంగా డైలీ చదవాలి. డైలీ ఒక 10 గంటలు ఖచ్చితంగా చదవాలి. చూడండి, ఇక్కడ ఎవరైనా కామన్గా ఉన్నటువంటి ప్లాన్ ప్రకారం చూసుకున్నట్లయితే చదవాల్సిందే ఖచ్చితంగా. సో ఏ సబ్జెక్ట్ చదవాలి అనేది మీరు మీ యొక్క పరిస్థితులకు అనుగుణంగా, మీ యొక్క మైండ్ సెట్కి అనుగుణంగా మీ యొక్క సబ్జెక్ట్ని మీరు డివైడ్ చేసుకుని చదువుకునే ప్రయత్నం చేయండి. ఈ చదవడం కూడా దాదాపుగా 10 నుంచి 12 గంటలు చదవాలి ఖచ్చితంగా. మీకు 100 డేస్ టైం ఉండే అవకాశం ఉంది. 100 డేస్లో మీకు డైలీ 10 to 12 అవర్స్ చదివితే కానీ మీరు గెట్ అనే అవకాశం అయితే లేదు, ఎందుకంటే సిలబస్ హెవీగా ఉంది. నెక్స్ట్ ఏంటన్నా, మీరు టెక్స్ట్ చదివేటప్పుడు ఏది చదవాలి? ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవండి. తెలంగాణ స్కూల్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ప్రిపేర్ అయ్యే అవకాశం, అంటే ఎక్కువ ఛాన్సెస్ వాటికే ఇవ్వండి. అవి లేని ఏడల మాత్రమే మెటీరియల్స్ మీద డిపెండ్ కాండి. అవి ఉండి కూడా మెటీరియల్స్ మీద డిపెండ్ కాకండి. మన డిఎస్సికి టీచర్ జాబ్ సాధించాలంటే మనకు ప్రాణమైనటువంటి ఏమైనా ఉన్నాయంటే టెక్స్ట్ బుక్స్ మాత్రమే. ఎందుకు మరీ చెప్తున్నానంటే ప్రతి క్వశ్చన్ టెక్స్ట్ బుక్స్ నుండే వస్తుంది. టెక్స్ట్ బుక్లో ఉన్న ఆప్షన్సే వస్తున్నాయి. మీరు ప్రీవియస్ పేపర్స్ చూడండి, లైన్ టు లైన్ మీకు టెక్స్ట్ బుక్స్లో మీకు కనిపిస్తాయి. కాబట్టి చదివేటప్పుడు మీరు వాడాల్సినటువంటి బుక్స్ ఏంటి అంటే తెలంగాణ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే వాడండి. వాటిని యూజ్ చేసి వాటిని లైన్ టు లైన్ చదివే ప్రయత్నం చేయండి. లైన్ టు లైన్ చదివి వాటిని అండర్లైన్ చేసుకోండి. హైలైట్గా ముఖ్యమైన అంశాలు ఏమైనా ఉంటే వాటిని అండర్లైన్ చేసుకొని నెక్స్ట్ టైం మీకు రివిజన్ చేసేటప్పుడు చాలా టైం సేవ్ అవుతుంది. అదేవిధంగా మీకు రివిజన్ చేసుకున్నప్పుడు అదేవిధంగా మీకు ఎగ్జామ్లో గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము హైలైటర్ ఉంటే హైలైట్ చేసుకొని వాటిని అలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. చదివేటప్పుడు విషయం మీద అవగాహన పెంచుకునే విధంగా చదవండి. ఏదో చదువుతున్నామంటే నామకే వాస్తే చదువుతున్నట్టు ఉండకూడదు. మనకు వాటి మీద అవగాహన ఉండాలి. ఒక టాపిక్ చదువుతున్నామంటే దాని మీద అవగాహన పెంచుకునే విధంగా చదువుకునే ప్రయత్నం చేయండి. మీకు ఒకవేళ ఆ టెక్స్ట్ బుక్లో చదివేటప్పుడు అర్థం కాకుంటే మనకు యూట్యూబ్లో క్లాసెస్ ఉంటాయి, కొట్టండి, వినండి, మనకు అర్థమవుతుంది. సో మీరు భయపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోచింగ్ సెంటర్లకు వెళ్తే వాళ్ళు టెక్స్ట్ బుక్స్ కాకుండా వేరే చెప్పడం వల్ల మనం భయపడి మనకు జాబ్ రాదేమో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి క్వశ్చన్ చేస్తూ ఉంటాం. మనము ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంత టఫ్ క్వశ్చన్స్ తయారు చేస్తారు, లేదా కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ తయారు చేసి భయపెట్టించే ప్రయత్నం, అంటే వాళ్ళ ఉద్దేశం అది కాదు, కానీ మనకు భయం అవుతూ ఉంటుంది కదా. ఆ క్వశ్చన్ చూసారే నాకు ఇది వస్తలేదు కదా, ఇది ఎక్కడ ఉన్నది కదా, అవి ఏం టెన్షన్ పడకండి. మీరు టెక్స్ట్ బుక్స్ చదవండి. మీకు ఎగ్జామ్లో టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి క్వశ్చన్స్ వస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, టెక్స్ట్ బుక్స్ చదివితే ఎగ్జామ్లో టెక్స్ట్ బుక్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆప్షన్స్ కూడా అదే టెక్స్ట్ బుక్స్ నుండే వస్తాయి. ఆప్షన్స్ కూడా దానివల్ల మనము కరెక్ట్ అయిన ఆన్సర్ని ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. 4 ఈజీగా ఐడెంటిఫై చేయడం వల్ల మనకు టైం అనేది సేవ్ అవుతుంది. అందుకే టెక్స్ట్ బుక్స్ చదవాలని చెప్తారు. గతంలో జాబ్ సంపాదించిన ఏ ఒక్క టీచర్నైనా అడిగారు, టెక్స్ట్ బుక్స్ చదవండి అని చెప్తారు. టెక్స్ట్ బుక్స్ చదవండి అని చెప్తున్నారు. యాజ్ ఏ టీచర్గా నేను కూడా టెక్స్ట్ బుక్స్ చదవాలని చెప్తున్నాను. కాబట్టి టెక్స్ట్ బుక్స్ ఎంత అవసరమో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. టెక్స్ట్ బుక్స్ చదువుతూ నోట్స్ రాసుకుంటే ఇంకా బెటర్. దాన్ని మించిన నోట్స్, అంటే దాన్ని మించిన మెటీరియల్ ఏది ఉండదు మార్కెట్లో. మీరు చదువుతూ మీ సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే దాన్ని మించిన నోట్స్ అయితే ఏది ఉండదు. నెక్స్ట్ ఏంటంటే చదివిన తర్వాత టాపిక్ అయిపోయింది. అయిన తర్వాత నెక్స్ట్ మన ఆలోచన ఏముండాలి? క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది, క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ అవ్వచ్చు ఆ టాపిక్ మీద అనేది మీరు ఖచ్చితంగా థింక్ చేయాలి. టాపిక్ చదివిన తర్వాత మీరు రఫ్గా రాసుకున్న తర్వాత మీరు క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది ఆ విషయం మీద అనేది ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. మీరే క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవాలి, మీరే 4 ఆప్షన్ ఇచ్చుకోవాలి. సో ఈ విధంగా అడగవచ్చు. సో దాని ద్వారా ఏమవుతుందంటే మన క్వశ్చన్ మనమే తయారు చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ విషయం మీద
మనకు అవగాహన వస్తుంది, ఆ విషయం మీద మనకు పట్టు వస్తుంది. అది ఎగ్జామినర్ ఏ విధంగా క్వశ్చన్ చేసినా మనం చేసే సత్తా మనకు వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆ దిశగా చదివే ప్రయత్నం చేయండి. చేస్తే ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా మీకు టీచర్ జాబ్ అనేది 100% వస్తుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అక్టోబర్ లోపు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఆ లోపు మీకు ఖచ్చితంగా మీరు స్కూళ్ళలో ఉంటుంది ఆ విధంగా చదివితే. మీరు నెక్స్ట్ ఏంటంటే ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీకు ఒక టాపిక్ చదివినాము, ఆ టాపిక్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. ఆ టాపిక్ అయిపోయింది, మనం ఎన్ని క్వశ్చన్స్ చేయగలుగుతున్నాం, ఆ టాపిక్ మీద ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా చేయగలుగుతున్నామా లేదా. ఒకవేళ చేయకపోతే ఎక్కడ మిస్టేక్ అయిందో మళ్ళీ మనం చదువుకోవచ్చును. కాబట్టి మనం ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం రాంగ్ చేసిన విషయాన్ని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ డిఎస్సి ప్రిపరేషన్లో. మరి ఒక టీచర్ ఉద్యోగానికి ఎగ్జామ్ రాస్తున్నామంటే టెక్స్ట్ బుక్స్ అనేటివి ప్రాణం. టెక్స్ట్ బుక్స్ని విషయం మీద, ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న టాపిక్స్ మీద మనకు విషయ అవగాహన ఖచ్చితంగా ఉండాలి. చదివేటప్పుడు అదే విధంగా చదవాలి. ఏదో రీజన్ 2-3 సార్లు చదివితే అయిపోతుందని ఇట్లా ఈజీ చదువుకుంటా పోతే దానివల్ల నష్టం జరుగుతుంది మనకు. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను చెప్పే విషయం ఏంటంటే టెక్స్ట్ బుక్స్ లైన్ టు లైన్ చదవండి, వేరే ఆప్షన్ లేదు. అవి లేనప్పుడు మాత్రం మెటీరియల్ మీద డిపెండ్ అవ్వండి. ఏ టెక్స్ట్ బుక్స్ లేవు వాటికి సంబంధించిన మెటీరియల్స్ తీసుకోండి. దాదాపు కాంటెంట్కి సంబంధించి మెటీరియల్ టెక్స్ట్ బుక్స్ మీదే డిపెండ్ అవ్వండి. టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి లైన్ టు లైన్ క్వశ్చన్ తర్వాత మీకు కనిపిస్తుంది. అప్పుడు బాధపడకండి, ఇప్పుడే తీసుకొని టెక్స్ట్ బుక్స్ చదివే ప్రయత్నమే చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఆ టాపిక్కి సంబంధించి ఒక లెసన్ అయిపోతే దానికి సంబంధించిన బిట్స్ మీరు చేసే ప్రయత్నం చేయండి. దాని ద్వారా మనకు ఒక టాపిక్ మీద మనకు అవగాహన అనేది ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ ఏంది, రివిజన్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనకు రివిజన్ లేకుంటే మనం మాత్రం నష్టపోతాం చిన్న. మన టైం టేబుల్ ప్రకారం ఒక 100 days మీకు టైం ఉంది అనుకుంటే ఆ 100 daysకి ఒక టైం టేబుల్ని సెట్ చేసుకొని ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఆ ప్రణాళికకు అనుగుణంగా మనకు రివిజన్ ఎన్నిసార్లు అవుతుంది అనేది కూడా చూసుకోవాలి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో రివిజన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం ఆల్రెడీ ఒకసారి చదివి డైరెక్ట్ వెళ్ళిపోతే కష్టం అవుతుంది. అంటే ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని ఐడెంటిఫై చేయాలంటే ఖచ్చితంగా రివిజన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మన రివిజన్ ఎంత ఎక్కువ సార్లు చేస్తే అంత మనకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రిపరేషన్ విధానంలో ఈ 3 చాలా అత్యంత కీలకమైనవి. చదివేటప్పుడు లైన్ టు లైన్ చదివేటప్పుడు ఏం చదవాలి, టెక్స్ట్ బుక్స్ చదవాలి. తెలంగాణ టెక్స్ట్ బుక్స్, ఎస్సీఆర్టీ బుక్స్ చదవాలి. ఎలా చదవాలి, లైన్ టు లైన్ చదవాలి. చదివేటప్పుడు రఫ్గా ఒక నోట్స్ యూజ్ చేసుకుంటా ముఖ్యమైన పాయింట్స్ని రాసుకోవాలి. మనం ఒక నోట్స్ తయారవుతుంది. అదేవిధంగా ముఖ్యమైన అంశాలను హైలైటర్ చేసుకోండి. మన హైలైటర్ ఉంటే హైలైటర్ తోటి కానీ, పెన్ తోటి కానీ, పెన్సిల్ తోటి కానీ హైలైట్ చేసుకొని దాని ద్వారా నెక్స్ట్ టైం రివిజన్లో మనకు టైం అనేది సేవ్ అవుతుంది. అదేవిధంగా ఎగ్జామ్లో ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఆప్షన్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎన్ని ప్రాక్టీస్ టెస్టులు రాస్తే అంత బెటర్. మనకు టాపిక్ వైజ్ మనకు ఆల్రెడీ టెస్ట్ సిరీసెస్ ఉన్నాయి, మనకు యాప్లలో దొరుకుతున్నాయి. అలా ట్రై చేయండి. లేకుంటే టెక్స్ట్ బుక్స్ మీరే చదివి మీరే క్వశ్చన్స్ తయారు చేసుకోండి. లేకుంటే యూట్యూబ్లో మనకు చాలా ఫ్రీ టెస్టులు లభిస్తున్నాయి. సో వాటిని మీరు అటెంప్ట్ చేసి వాటిని రాసే ప్రయత్నం చేయండి. కాబట్టి ఎంత ఎక్కువ ఎగ్జామ్స్ రాస్తే మనం ఎంత బెటర్గా ప్రిపరేషన్ అంత గట్టిగా ఉంటుంది మనది. మనం విషయం మీద అంత అవగాహన కూడా వస్తుంది ఎప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మనకు. కాబట్టి ఈ మన డిఎస్సి ప్రిపరేషన్లో టీచర్ జాబ్ సాధించినటువంటి వ్యక్తులు చేసినటువంటి వాళ్ళ ప్రిపరేషన్ విధానం ఈ విధంగానే ఉంటుంది. టెక్స్ట్ బుక్స్ చదవాలి, నోట్స్ రాసుకోవాలి, ఇంపార్టెంట్స్ హైలైట్తో చేసుకోవాలి. రివిజన్ టాపిక్ అయిన తర్వాత దానికి సంబంధించి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రివిజన్ చేయాలి. సో ఇది ఈ విధంగా మన యొక్క 100 days ప్లాన్ చేసుకొని మీరు టైం టేబుల్ సెట్ చేసుకొని మీ యొక్క ప్రణాళిక వేసుకోండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, 100% సక్సెస్ అవుతారు. సక్సెస్ అయిన వ్యక్తులు చేసింది ఇవే. వారు ఏ పడితే మెటీరియల్ చదవలేదు, టెక్స్ట్ బుక్స్ తీసుకొని చదివారు. మీరు కూడా టెక్స్ట్ బుక్స్ని నమ్ముకోండి, టెక్స్ట్ బుక్స్ని చదవండి. టెక్స్ట్ బుక్స్లో మీకు ఏమైనా డౌట్స్ వస్తే యూట్యూబ్లో కొట్టండి, వాటికి సంబంధించిన లెసన్స్ వస్తాయి. గవర్నమెంట్ టీచర్స్ చెప్పినటువంటి కావచ్చు, మిగతా వాళ్ళు చెప్పినటువంటి లెసన్స్ వస్తాయి, మన డౌట్ క్లారిఫై అవుతుంది. లేకుంటే గూగుల్లో కొట్టండి, అక్కడన్నా డౌట్ క్లారిఫై అవుతుంది మీకు. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే ఈ విధమైన విధానం ఉంటే మీరు అనుకున్నటువంటి టీచర్ జాబ్ని ఈజీగా పొందవచ్చును. ఒక డైలీ 10 to 12
12 అవర్స్ చదవాల్సిందే, కష్టపడాల్సిందే. ఎందుకు కష్టపడాలి? మనం ఇష్టమైన దానికోసం కష్టపడడం తప్పు లేదు. మనము ఇప్పుడు ఒక 100 రోజులు కష్టపడతాం కావచ్చు, కానీ మీ ఫ్యూచరు 60 ఒక 50-60 సంవత్సరాల జీవితం సర్వీస్ ఏదైతే ఉందో హ్యాపీగా ఉంటుంది. మీతో పాటు మీ ఫ్యామిలీ, మిగతా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మీ ఒక ఎస్జిటి యొక్క బేసిక్ పే నెక్స్ట్ మీరు 31,000 ఉంది. లాస్ట్ పిఆర్సీ ప్రకారం 31,000 రూపీస్ ఉంది బేసిక్ పే. మీరు వచ్చేలోపు ఇంకో పిఆర్సీ వస్తే దగ్గర మీ ఒక బేసిక్ పే 38,000 ఆ రేంజ్లో ఉంటే మీ నెట్ పేమెంట్ ఏమో దాదాపుగా 46,000-47,000 రూపీస్ వస్తుంది. కాబట్టి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. అంటే టీచర్ జాబ్ మీ ప్యాషన్ అయినా కావాలి, మనకు ఖచ్చితంగా ఈ ఉద్యోగం కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క ప్రిపరేషన్ విధానంలో ఏ విధంగా చదవాలో మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకుంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీకు డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్, మెటీరియల్స్ అవన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించబడుతున్నాయి ఫ్రీగా. మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ పిన్ చేసి పెట్టాను, అక్కడ నుండి జాయిన్ అవ్వచ్చును మీరు. ఇంకా మీరు ఇంకే అప్డేట్స్ ఉన్నా మన వాట్సాప్ గ్రూప్లో వెంటనే అందించబడతాయి. మీకు మన యొక్క ఛానల్లో లైవ్ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో పాతవి ఇంతకుముందు చెప్పిన 2-3 డేస్కి సంబంధించిన లైవ్ టెస్టులను ఒకసారి చూడండి. వాటికి స్టేట్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, వివరణతో లైవ్ టెస్టులు కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మనము ఒక ఛానల్లో ఫ్రీగా అందించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి. మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ విధంగా మీరు చదివే ప్రయత్నం చేయండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇంకేమైనా ఉంటే నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.